డిజిటల్ పేమెంట్స్ అనేవి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు చాలా ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి షాప్‌లోనూ అదేవిధంగా ప్రతి ఏరియాలో ప్రతి చోట డిజిటల్ పేమెంట్స్ అన్న ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు. అయితే మరి ముఖ్యంగా యువకులు ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో కొత్తగా ప్రైవేట్ యాప్స్ ఇంకా ఎక్కువైపోయాయి. ఈ గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు కొన్ని ప్రైవేట్ యాప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ డిజిటల్ పేమెంట్స్ వాడడం వల్ల గతంతో పోల్చుకుంటే ప్రస్తుత రోజుల్లో ఎలా ఉంది? సులభతరంగా ఉందా? లేదా ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డిజిటల్ పేమెంట్స్ అనేవి ప్రజెంట్ ఉన్న కండిషన్స్కి ప్రకారం ఓకే. ఎందుకంటే బ్లాక్ మనీ తొందరగా తెలిసిపోద్ది, ఎవరికి ఎంత బిజినెస్ అయిందో బ్యాంక్స్లో తెలిసిపోద్ది. కరెన్సీ అనేది ఒక లిమిటెడ్ పేమెంట్లో ఉండే ఇప్పుడు 2000, 3000 లేదా బ్లాక్ మనీ కింద కన్వర్ట్ చేయడానికి 500 నోట్స్ తీసేసి అబోవ్ 500 అని డిజిటల్ కరెన్సీస్ పెడితే మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 500 అండ్ అబోవ్, బిలో 500 అండ్ బిలో డిజిటల్ కరెన్సీ లేకపోతే ఇలా చిన్న చిన్న వ్యాపారాలకు పనికి వస్తుంది కొంతవరకు. ఎందుకంటే వాళ్ళ చేతిలో చిల్లర ఉంటుంది, వాళ్ళ చేతిలో డెవలప్ చేసుకుని ఉంటుంది. అప్పుడు 4 to 5 lakhs వరకు డిజిటల్ కరెన్సీ పెట్టి మిగతా అమౌంట్ కూడా ఒక సిస్టమైజ్డ్ బ్యాంక్ అమౌంట్ లో పెడితే ఏమవుతుందంటే ఈ 3 layer మనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ విల్ హెల్ప్ ద స్మాల్ బిలో 500 అనేది వీళ్ళకి పనికి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు రోజు జరిగే వ్యాపారం 500 లోపు 600 లోపు ఉండే కాబట్టి వీళ్ళకి పనికి వస్తాయి. అబోవ్ 500 to 2-3 lakhs వరకు పెద్ద పెద్ద షాపుల వాళ్ళకి డిజిటల్ కరెన్సీ బాగుంటుంది. యాజ్ వెల్ as ఆ పైవన్నీ కూడా కొంచెం డిజిటలైజ్ అంటే కొంచెం స్ట్రాంగ్ డిజిటలైజ్ చేసి పెడితే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైతే బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో అదర్ కంట్రీస్ అంటే అది మనం చెప్పలేము, దానివల్ల పనికి వస్తుంది. సో యంగ్స్టర్స్ వరకు డిజిటల్ కరెన్సీ ఓకే. అబోవ్ 20-25 ఇప్పుడైతే 75 లోపు ఉన్నవాడు కూడా తెలుసు. బట్ ఆఫ్టర్ దట్ డిజిటల్ కరెన్సీ అనేది కొంచెం తెలియకపోవచ్చు, ఎందుకంటే దే డోంట్ నో వాట్ ఈస్ వాట్. దట్ అక్కడ మోసాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిజిటల్ కరెన్సీ అనేది యంగ్స్టర్స్ వరకు. ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి డిజిటల్ కరెన్సీలో. సో అది అరికట్టగలిగే టాలెంట్ గవర్నమెంట్లో ఉంటే డిజిటల్ కరెన్సీ ఇస్ నంబర్ 1. అది అరకట్టలేదు, మరి మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది డిజిటల్ ఫ్రాడ్స్ అనుకుని ఉంటే మరి మనం ఎన్ని సిస్టమ్స్ తెచ్చినా ఇట్ హ్యాస్ నో యూస్. డాక్టర్ పాల్తేటి పెంటారావు. ఇవాళ వ్యవస్థ మొత్తం అంతా కూడాను ట్రాన్సాక్షన్స్ విధానం అంతా మారిపోయింది. పూర్వం ఎక్కడ ఏ వ్యవహారం చేయాలన్నా కానీ క్యాష్ పట్టుకొని వెళ్ళి ఆ క్యాష్ లెక్క పెట్టి చెల్లింపులు చేయాల్సి వచ్చేది. కానీ ఈ డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనిషి తన ఫోన్ ద్వారా ప్రపంచంలో ఏది వస్తువు కావాలన్నా కానీ కొనుక్కోగలిగేటువంటి పరిస్థితి ఇవాళ పబ్లిక్ లోకి ఒక చక్కటి మార్కెటింగ్ విధానానికి డిజిటల్ క్యాష్ పేమెంట్ అనేటువంటి చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైంది. కాకపోతే ఈ డిజిటల్ విధానాన్ని అమలు చేసేటువంటి మనుషులు వారికి సరైన పరిపక్వత లేకపోవటం వల్ల ఒకసారి కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది బాధపడతా ఉన్నారు. ఒక 1000 రూపాయలు పంపాలనుకుంటే ఒక 0 అదనంగా పడిపోయిందంటే 10,000 రూపాయలు వెళ్ళిపోతున్నాయి. సో ఆ రకమైనటువంటి ఇబ్బంది కొంచెం ఇల్లిటరేట్స్ కి సమస్య వస్తుంది. లిటరేట్ కూడా ఒక్కోసారి సందర్భంగా పరజ్ఞానంగా చేస్తే అట్లా పోయేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. అది డిజిటల్ వ్యవస్థలో లోపాలు. కానీ మెజారిటీ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సెక్యూరిటీగా వెళ్ళిపోవచ్చు. మనం సెల్ పట్టుకొని వెళితే మన వ్యవహారాలన్నీ కూడాను ఒక సెల్ ద్వారా ఆర్థిక లావాదేవీలు అన్నీ చేయడానికి చక్కటి ఉపయుక్తంగా కనిపిస్తుంది డిజిటల్ ఆర్థిక విధానం. సో దీన్ని మనం ఉపయోగించుకుని ఇంకా కాస్త అవేర్నెస్ అనేటువంటి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవస్థ ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. ఉపయోగించుకునే వాళ్ళని బట్టి దాని పరిస్థితి వాళ్ళకి అందుబాటులో వస్తుంది. ఇది డిజిటల్ వ్యవస్థ. మనలో ఉన్నటువంటి మార్పుకి ఇది ఒక సోపానం అవుతుంది. వరల్డ్ వైజ్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ కానీ, నూతన టెక్నాలజీ కానీ, లేకపోతే ఆర్థిక విధానాలు కానీ వీటిలో వచ్చినటువంటి మార్పు కారణంగానే మనకి డే టు డే యాక్టివిటీస్ లో ఈ డిజిటల్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఇంకా జరగాల్సి ఉంది. కొంతమేరకి డిజిటల్ ని వాడుకుంటున్నారు. తత్మూలంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ తోటే వెళ్తా ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే మధ్యతరగతి వాళ్ళు పేదోళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు మనకు తెలియక బుక్ చేసేస్తున్నారు డిజిటల్స్ లో. ఆ రోజు బేల కొడతా ఉంటారు. ఇంట్లో డబ్బులు ఇవ్వాల్సిన దగ్గర ఈ డబ్బులని ఆ రకంగా ఆ పిల్లలు ఈ మధ్యకాలంలో విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. అంటే మా ఇంట్లో కూడా అలాగే చాలా మంది ఇంట్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకా చదువు ఇంక ఈ దేశంలో ఇంకా తక్కువ ఉంది. టెక్నాలజీ అంటే ఉంది నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎడ్యుకేషన్ ఇంకా బాగా తక్కువ ఉంది. ఇంకా వాళ్ళకి ఇంక ఈ రంగం ఇంకా వాళ్ళకి సరిగ్గా తెలియదు. ఆ క్రమంలో ఇంకా కొద్దిగా బాగుంది. ప్రపంచంలో తత్మా దేశాల్లాగా మన దేశంలో కూడా పూర్తిగా ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి. అంటే మన డిజిటల్ వ్యాపారం అంటే పేమెంట్స్ అలా పరిస్థితి ఈవేళ ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇంట్లో ఇవాళ వచ్చి బెల్ల 1 గంట కూడా కొడతాను, 2 గంటలకు కూడా కొడతాను, 2 గంటలు కూడా కొడతాను. ఏంటంటే పంపించిన సామాన్లు వచ్చినాయి అంటున్నారు. ఏంటంటే మేము చూడాలంటున్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఎన్ని బుక్ చేస్తున్నారు పిల్లలు తెలియని పరిస్థితి ఇవాళ ఉంది. ఆ రకంగా అమౌంట్ చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పిల్లలు. డిజిటల్ పేమెంట్ అనేది చాలా మంచిది. ఎందుకంటే సులువుగా అయిపోతుంటుంది, అందరికి కన్వీనియంట్. ఇంట్లో కూర్చొని మనం మాక్సిమం అన్ని పేమెంట్స్ అయిపోతాయి. కానీ రీసెంట్ గా సైబర్ క్రైమ్ లో చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయండి. దీని మీద ప్రభుత్వం
ప్రభుత్వం బాగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఇది నుంచి స్కూల్ సిలబస్ లో కూడా పెట్టాలి. నెక్స్ట్ ముఖ్యంగా ఇది లేడీస్, ఓల్డ్ పర్సన్స్ మీద ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియదు. వాళ్ళకి మాత్రం ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు కొంచెం ఎడ్యుకేటివ్ అవేర్నెస్ చేయక తప్పదు సార్. ఎందుకంటే మొన్నే ఒకరికి 1,50,000 సింపుల్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం కొంచెం హెల్ప్ లైన్స్ కానీ అన్ని బాగా పెట్టి ప్రజలకు అవేర్నెస్ చేసి ఎటువంటి రిపోర్ట్ వస్తే వెంటనే చేయాలి. ఒకటి పేమెంట్ ఇస్తున్నప్పుడు ఒక 30 మినిట్స్ ఏదో నుంచి పెట్టారండి, అది జాగ్రత్తగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తుంది నా అభిప్రాయం సార్. విన్నారు కదండి, ప్రజలు ఏం చెప్తున్నారంటే సైబర్ నేరగాలు ఎక్కువైపోవడం వల్ల ఈ ఆన్లైన్ పేమెంట్స్ అనేది కొంచెం క్లిష్టతరంగా మారిందే తప్ప ఆన్లైన్ పేమెంట్స్ సులువుగా ఉంది. ఈ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఇలాంటి ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో పేమెంట్ చేయడానికి ప్రతిదీ మాకు అనుకూలంగా ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సులభతరంగా జరుగుతుందని చెప్తున్నారు. బట్ రానున్న రోజుల్లో ఈ సులువుగా జరగాలంటే ఈ సైబర్ నేరగాల్ని అరికట్టాలి. అదేవిధంగా మరిన్ని తెలియని వారికి దీని మీద ఒక డ్రైవ్ లాంటిది కండక్ట్ చేయాలని చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.